శనిదేవుడి ఆశీస్సులతో మీ జీవితం మారిపోతుంది. ఈ 5 పనులు చేయండి. నూతన సంవత్సరం ప్రారంభమై 3 రోజులు గడిచిపోయాయి. ఈ రోజు కొత్త సంవత్సరంలో తొలి శనివారం. శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది. అందుకే శనివారాలలో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. శనిదేవుడికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు ఆచరించి స్మరించుకుంటే జీవితంలో అన్ని దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి అని నమ్ముతారు. శనిదేవుడి ఆశీస్సులు ఏడాది పొడవునా ఉండాలి అని, వాళ్ళు ప్రత్యేక కర్మలు చేయాలి అని పండితులు చెబుతున్నారు. దీంతో జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అని అంటున్నారు. కొత్త ఏడాదిలో శనిదేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు శనివారం నాడు ఏ విధమైన ప్రత్యేక కర్మలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవ నూనె దీపం. శనివారం నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తరువాత శనిదేవుడి ఆలయాన్ని సందర్శించి నల్లటి ఒత్తితో ఆవ నూనె దీపం వెలిగించండి. మొదటి శనివారం ఇలా చేయడం వల్ల సంవత్సరం పొడవునా శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి అని నమ్ముతారు. దానాలు చేయండి. మొదటి శనివారం నాడు దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. దానాలు చేయడం చాలా పుణ్యప్రదం. శనివారం నాడు శనిదేవుడిని పూజించడంతో పాటు పేద లేదా అవసరంలో ఉన్నవారికి నువ్వులు దానం చేయాలి. ఇతర పదార్థాలు కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని శని శక్తి బలపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆవ నూనె దానం. సంవత్సరంలో మొదటి శనివారం ఇనుప పాత్రలో ఆవ నూనె నింపి దానిలో ముఖం చూసుకోండి. ఆ తరువాత దాన్ని పేదవారికి దానం చేయండి. అలా చేయడం వల్ల మీ జీవితం నుంచి ప్రతికూలత తొలగిపోతుంది. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొబ్బరికాయను ఇలా చేయండి. సంవత్సరంలో మొదటి శనివారం నాడు ఒక కొబ్బరికాయను కొట్టి దానిలో చక్కెర, పిండిని నింపండి. ఆ తరువాత సాయంత్రం ఆ కొబ్బరికాయను ఏకాంత ప్రదేశంలో మట్టిలో పాతిపెట్టండి. అలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. శని స్తోత్ర పారాయణం. శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తరువాత శని స్తోత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా చేయడం వల్ల శనిదేవుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఇది శని ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు.